Please welcome to the stage, ma'am. And now I call upon Swarupa Garu. Now I request to call upon Swarupa Garu. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మిమ్మల్ని సాదరంగా ఈ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. స్వరూప గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నౌ ఐ కాల్ అపాన్ సువర్ణ రెడ్డి గారు. ఐ రిక్వెస్ట్ టు కాల్ అపాన్ సువర్ణ రెడ్డి గారు. ఎక్కడున్నా కూడా మీరు ఈ వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవ్రీబడి ప్లీజ్ గివ్ ఎ బిగ్ అప్లాస్ టు ఆల్. సువర్ణ రెడ్డి గారు, సత్యవతి గారు, మాబాసి గారు, అలాగే మన స్వరూప గారు అండ్ ఆల్సో ఆర్ భగవాన్ శ్రీ అనంత విష్ణు గారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టేద్దాం. చిన్నారులతో పాటలు మొదలయ్యాయి కాబట్టి సో నెక్స్ట్ అవార్డ్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ మనం ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈసారి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆయా రంగాలలో వారి యొక్క వృత్తిపరంగా మనం ఏం చేయబోతున్నాము ఏంటి అనే దానికి ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి కొంతమందిని ఎంపిక చేస్తూ ఈ రోజు అవార్డు ప్రధానోత్సవం అయితే జరగబోతుంది. వారందరినీ లిస్ట్ ఒక్కొక్కరిని ఐ కాల్ ఎవ్రీబడి. సో దానికన్నా ముందు సో భగవాన్ గారు మాట్లాడతారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు జరుపుకునే పండుగ ఇది. నారీత్వ పూజంతే రమ్మంతే తత్వ దేవత. ఎక్కడ ఆడవాళ్ళు గౌరవించబడతారో అక్కడ దేవీ దేవతలు వచ్చి నాట్యం చేస్తారు సంతోషంతో ఒక నానుడు ఉంది. ఇక్కడ వచ్చినటువంటి అమ్మవారి రూపాలైనటువంటి ఆడవాళ్ళందరూ ఈ స్టేజ్కి ఎక్కేది ఉంటుంది. ఇప్పుడు నేను మర్చిపో ఒకరిద్దరినే పిలిచాను. ఈ ప్రోగ్రాం ఆర్గనైజేషన్ చేయడంలో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నాకు తెలుసు, కానీ ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసే ఆవిడకు కొంతమంది తెలియదు కాబట్టి నేను మైక్ తీసుకుంటున్నా. పోయినసారి 2023లో మేము సోమాజిగూడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసినప్పుడు కూడా చాలా గొప్పగా చేశాం. సో ఈ రోజు మెయిన్ క్రీమ్ టీమ్ ను మాత్రమే పిలవడం జరిగింది. సో జై మహాభారత్ పార్టీ వైకుంఠం ట్రస్ట్ జస్ట్ ఆర్గనైజ్ చేస్తూ మహిళలను ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. వేదిక మీదకి ఎప్పుడైనా మేము పెద్ద ప్రోగ్రామ్ చేస్తే కొన్ని వేల మంది వస్తారు మా ప్రోగ్రామ్ కి, కానీ ఈ రవీంద్ర భారతిలో కింద 5,000 మంది కూర్చునే ఆడిటోరియము మాకు అవైలబుల్ దొరకలేదన్నమాట. సో మేము ఒక పిలిపిస్తే పట్టలేనంత జనాలు వస్తారు, మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్, మళ్ళీ పోలీసు గొడవ చెప్పేసి మేము కంట్రోల్ ఉండి లిమిటెడ్ పిలవడం జరిగింది అనమాట. ఒకసారి ప్రతిరోజు ఇక్కడ మన ఆఫీస్ దగ్గర 200 మంది పోలీస్ సెక్యూరిటీ ఉండేవాళ్ళు అనమాట. మహిళలను కంట్రోల్ చేయలేక కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చేవాళ్ళు ప్రతిరోజు. సో ఆ పరిస్థితి వస్తే మళ్ళీ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, లిమిటెడ్ మీకు పిలవడం జరిగింది. అయినా మన పేరు చెప్పగానే భయపడతారు కాబట్టి మనం 5,000 మంది కూర్చుని హాల్ ఇవ్వలేదు, వాళ్ళు భయపడరు ఏదైనా ఇష్యూ అవుతుంది అని చెప్పేసి. సో మనకి ఈ హాల్ కేటాయించారు కాబట్టి ఈ 100-150 మంది వరకు మనం సెలెక్ట్ చేసి పిలవడం జరిగింది అనమాట. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళమా స్టేజ్ మీద లేని వాళ్ళమా అని కాదు, మనం అందరం సమానమే. ఇక్కడున్న ఆడతల్లులందరూ వేదికను అలంకరించేది ఉంటది. కాకపోతే ఈ రవీంద్ర భారతి ఈ ప్రభుత్వం యొక్క విధి విధాలు ఇంత చిన్నగా ఉంది. ఇరుగు మన ప్రోగ్రామ్స్ ఫస్ట్ టైం ఇంత చిన్నదాన్ని చేయడం, ఎప్పుడు చేసినా పెద్ద ప్రోగ్రామ్స్ మనవి. అయితే అందుకొరకే సమయాభావం. ఇప్పుడు 3 గంటలకు మనకు స్టార్ట్ అవుతుంది, గంట సేపట్లో మన ప్రోగ్రామ్ కార్యక్రమం సఫలం అవుతుంది. సో పేరున అందరినీ నేను పిలవడం జరుగుతుంది. అన్ని వచ్చేసినా ఓకేనా? వచ్చారు కదా, అందరిని పిలవండి. మేము నిలబడండి. సో ఈ కార్యక్రమానికి ఒక బ్యాక్ బోన్ గా నిలబడి అండ్ ఆల్సో అలాగే ఈరోజు ఒక ముఖ్యమైన అతిథి ఇఫ్తార్ ఇఫ్తఖార్ అహ్మద్ గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల హీస్ బిజీ విత్ అదర్ థింగ్, ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల. సో మీకు తెలుసు కదా మొత్తం వార్ జరుగుతుంది, ఇండియా ఒక్కటే
హోలీ గాని ఉమెన్స్ గాని అన్ని సెలబ్రేషన్ చేసుకున్నాయి కానీ బయట దేశాలంతా కూడా చాలా గందరగోళంలో ఉన్నారు. సో అలాంటి అనివార్య కారణం వల్ల ఫ్లైట్ లేకపోవడం వల్ల అహ్మద్ గారు రాలేకపోతున్నారు. దానికి వీఆర్ వెరీ సారీ ఫర్ దట్. బట్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రోజు విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా మనకి ఈరోజు దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అవార్డ్స్ ఫంక్షన్స్ అంతా కూడా చాలా చక్కగా కూడా వెళ్ళబోతుంది. మీరు అందరూ కూడా పేషెన్స్ తో ఈ కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి. అలాగే ఐ రిక్వెస్ట్ నెక్స్ట్ సో మరొక ముఖ్యమైన హానరబుల్ గెస్ట్ మిసెస్ పిఎస్ఎన్ రెడ్డి గారిని కూడా ఈ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. I request to the Honorable Chief Guest, Mrs. PSN Reddy Garu. Please welcome to the stage. Give a big applause to her. And వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మహాభారత్ పార్టీ నేషనల్ లెవెల్ పార్టీ వారు ఈ రోజు మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మనందరం కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరి మనందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మనందరికీ ఆప్తులైనటువంటి భగవాన్ విష్ణు గారికి, ముఖ్యంగా ఆయనకు వెన్నెముకలాగా ఉన్నటువంటి ఖాదర్ సాబ్ గారికి, ఇఫ్తిఖార్ గారికి, వీళ్ళందరికీ కూడా నా అభివాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి స్టేజ్ని అలంకరించిన మహిళా మండలందరూ సోదరి పండుగకి, అంతేకాకుండా ఎదుర్కొన్న మీరు కూడా మాతో కలిసి ఈ పండుగ చేసుకుంటున్నందుకు మనందరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మహిళలందరూ వారి యొక్క రంగాల్లో ప్రతి రోజు ప్రతి నిమిషం వాళ్ళ కుటుంబం కోసం కానీ, వాళ్ళ యొక్క సంస్థల కోసం కానీ, వారు ఉన్న సొసైటీ కోసం కానీ, వారి యొక్క ప్రాంతం కోసం కానీ ఏదో విధంగా నిరంతరం తేనెటీగలాగా శ్రమపడుతూనే ఉన్నారు. కానీ ఏ ఒక్క రోజు వారి యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు. అందువల్ల ఏదో ఒక రోజు మీ యొక్క శ్రమను గుర్తించి ఆ రోజున అమ్మా మీరు చేస్తున్న శ్రమకి మనస్ఫూర్తిగా అభివాదాలు తెలుపుకుంటున్నాము అని మనకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక రోజు కేటాయించారు, మార్చి 8వ తారీఖు. ఆ రోజు మహిళలకి నమస్కారం జరుపుకుంటూ వారి యొక్క సాంప్రదాయానుసారంగా కాళ్ళకి నమస్కారాలు, పాదాభివందనాలు తెలుపుకుంటూ, లేకపోతే కనుక గ్రీటింగ్స్ చెప్పుకుంటూ అలా వారిని ప్రైజ్ చేయడం వల్ల వాళ్ళకి కొద్దిపాటి మనశ్శాంతి, వారిని గుర్తించాలనే సంతృప్తి మిగులుతుంది అనేది ఈ యొక్క పండగ ఉద్దేశం. అమ్మలారా, ఇక్కడ మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. పుట్టిన ప్రతి జీవి ఈ సంఘంలో తన యొక్క ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తాను. అలాగే మహిళలు కూడా ముఖ్యంగా వాళ్ళ పాత్ర ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఎదుగుదలలో కానీ, వారి యొక్క పురోగతిలో కానీ మన బాధ్యత తల్లిగాను, భార్యగాను, సోదరిగాను, స్నేహితురాలుగాను, వదినగాను చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇలా చాలా ఎన్నో పాత్రలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా మహిళలది చాలా పెద్ద చెయ్యి. కానీ ఇది సాధారణంగా ఎవరు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అహంకారంతో కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతర ఉద్దేశాలతో కానీ మనని అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సమాజం పురుష సమాజం. మహిళ ఎక్కడైనా సరే, ఇందాక భగవాన్ విష్ణు గారు చెప్పినట్టుగా మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనంద నాట్యం తాండవిస్తుంది, ఆనందంగా నాట్యం చేస్తారు అని అన్నారు. అది వాస్తవం. మన ఇంట్లో కూడా చూడండి, మన కుటుంబంలో కనుక మన వ్యక్తులు ఎవరైతే కొంచెం విసుగుదలగా చెందటమో, కొద్దిపాటి చిరాకు ప్రదర్శించడం చేస్తే దాన్ని అనుసరించి పిల్లలు కూడా అనుకరిస్తారు. కాబట్టి మనం కనీస గౌరవం ఇంటిలో ఉన్నటువంటి స్త్రీలకు ఇచ్చినట్లయితే కనుక, వారి యొక్క అభిప్రాయాలకు విలువిచ్చినట్లయితే కనుక మన జీవితాలు బాగుపడతాయి. అంతేకాకుండా మన సమాజం బాగుపడుతుంది. ఈ రోజున అండి ఎంత పురోగతి చెందుతుంది అంటే ఇది ఒక రోజుతో వచ్చింది కాదు. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఎంతో మంది మహిళా మనులు చేసిన త్యాగాల వల్ల ఈ రోజున బయట పెట్టగలుగుతున్నాము. ఇలాంటి సమావేశాల్లో మనం ఆనందంగా పాలు పంచుకోగలుగుతున్నాము. ఎంతో మంది పోరాటాలు చేశారు, రాజ్యాల కోసం కానీ, హక్కుల కోసం కానీ,
మన యొక్క మానవతా విలువల కోసం కానీ అన్ని రకాలటువంటి పోరాటాలు చేసి ఈ రోజు మనందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టారు. మొట్టమొదట వాళ్ళందరికీ మనం నమస్కారాలు తెలుపుకోవాలి. ఇప్పుడు కూడాను కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడాను ఈ చైతన్యం బాగా పెరిగింది. కొన్ని యొక్క బరదా సిస్టమ్ అన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. ఎంతో మంది చదువుకుంటున్నారు, చదువుకోలేదని కాదు, చదువుకున్నా కూడా ఆడ మనిషి అనే ఒక భయం అనేది మనలో ఉంది. నేను ఆడదాన్ని, కనీసం 5 ఏళ్ల పిల్లాడినైనా తోడు తీసుకెళ్దాము అని అనుకుంటున్నారే కానీ మనం 5 ఏళ్ల పిల్లాడు వాడి బాగోగులు మనమే చూసుకోవాలి, వాడి కాపలా కూడా మనమే చూసుకోవాలి, దీనికంటే బెటర్ మనమే బయటికి వద్దాము అనే ఆలోచన మనలో కూడా కరువు అవుతుంది. ఇప్పటి వరకు నిజంగా చెప్పాలంటే నాలో కూడా ఇన్ని మాటలు చెప్తున్నా, నాకు కూడా అంతర్గతంగా కొన్ని సందర్భాల్లో నేను ఒక స్త్రీని, నేను ఈ విషయంలో నేను పోటీ పడగలనా, నేను ముందుకెళ్ళగలనా అనే సంశయం నాకు కూడా ఉంటుంది. కాబట్టి మనలో ఆ సంశయాలన్నీ బయటకు తీసి మనము ముందుకు అడుగు వేయాలి. ఏ విధంగా అంటే మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా చదువుకోవడం అనేది ఏ టైంలో అయినా మొదలెట్టచ్చమ్మా. మనం అంటే నాకు చదువుకునే టైం అయిపోయింది, స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను, ఇంకా ఏం చదువుతాలే అనుకోవద్దు. ఇవాళ రేపు ఆ రోజుల్లో స్కూల్స్ ఉండేవి, ఇప్పుడు చదువుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, యూట్యూబ్ లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్స్ వచ్చేసినాయి. ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది. మనం ఆ ఫోన్ తీసుకుని ఏవో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూసుకునే కంటే ఎడ్యుకేషన్ ఛానల్ చూడటం వల్ల మనకి చాలా విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాం, నలుగురికి చెప్పగలుగుతాము. ఎవరైనా ఏదైనా తప్పుగా చెప్పినా కూడా మనం వాళ్ళని సరి చేయగలుగుతాం. ఎవరైనా కనుక ఒక ప్రపోజల్ తీసుకురాగలిగితే అది మంచా చెడా అనేది మనం నిర్ణయించుకుని మనమే దాని యొక్క పరిష్కారం చెప్పగలుగుతాం. కాబట్టి ఇంట్లో మొట్టమొదట చదువుకోవాల్సింది ఇంటి మహిళ. ఆడపిల్లలు చదివేందుకు అంటారు, కానీ ఆడపిల్లకే చదువు కావాలి. ఆవిడ తీర్చిదిద్దేది తన భర్తని, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, అంతేకాకుండా తన యొక్క సొసైటీని కాపాడుకునేది తనే. ఎక్కడన్నా ఎవరైనా పొరపాటుగా లెక్కలు చెప్పినా కూడా కాదు బాయ్ సాబ్, ఇక్కడ పొరపాటు జరిగింది, మీరు చూసుకోండి ఒకసారి అని చెప్పగలిగేది. ఇదంతా మనం చదువుకుంటేనే ఉంటుంది. రెండవది, మనం చదువుకున్న తర్వాత చదువుని తగిన విధంగా పదును పెట్టాలి. అంటే మనం ఒక జాబ్లోకి వెళ్తాం కానీ, లేకపోతే ఇంటికి అవసరమైనటువంటి ఒక కుటీర పరిశ్రమ కానీ ఏదో విధంగా మనలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి ఒక 4-5 రూపాయలు సంపాదించుకోగలిగే ఆర్థిక స్వేచ్ఛ కనుక మనకు ఉన్నట్లయితే మనం ధైర్యంగా తలెత్తుకుని తిరగలుగుతాము. ఒకరికి 10 రూపాయలు డొనేట్ కూడా చేయగలుగుతాం. అంతేగాని బిక్కుబిక్కుమంటా, కన్నీళ్లు పెట్టుకుంటా, భయంగా చూసుకుంటా మనం ముడుచుకుపోయి నత్తలాగా వణుకుతాం అనేది మన అజ్ఞానం అని నేను అంటున్నాను. క్షమించండి ఎవరైనా నొచ్చుకున్నట్లయితే. మనము మన గౌరవాలు కాపాడుకుంటూ, మన యొక్క మతాన్ని, మన యొక్క సాంప్రదాయాల్ని గౌరవించుకుంటూ, మన కుటుంబ వ్యవస్థని ఎదుగుదల చేసుకుంటూ, నిస్వార్థంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా మనము మన అభిప్రాయాలు వెల్లడి చేయటం, మనలో ఉన్న నైపుణ్యాన్ని బయట పెట్టుకోవటంలో దాన్ని ఎవరు తప్పు పట్టరమ్మా. మిడిమిడి జ్ఞానంతో ఉండి మనం తప్పుదారిలో పడటానికి ప్రయత్నం చేస్తే, అంటే తెలుసో తెలియకో ఏదో రకంగా అనైతిక ధోరణిలోకి వెళ్తేనే అప్పుడు 10 మంది నీ నేలెత్తి చూపిస్తారు. ఎవరైతే నీ మొట్టమొదట అడుగు వేసినప్పుడు వెధవ నవ్వులు నవ్వుతూ, వెకిల్ నవ్వులు నవ్వుతూ హేళన చేసి వెనక్కి లాగాలని ట్రై చేస్తారు, వాళ్ళు 100 అడుగులు వేసిన తర్వాత 101 అడుగు నీతో చేయగలుగుతారు, పాదం కలుపుతారు. కాబట్టి తల్లి, మీరు మొదలెట్టండి. మీ యొక్క అభివృద్ధి కోసం మీరు ముందు మిమ్మల్ని మీరేంటో తెలుసుకోండి. మీలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయండి. మీలో ఉన్నటువంటి ఒక ధైర్యాన్ని, శక్తిని బయటికి తీసి 10 మందికి పంచండి. మేము కూడా మీ పిల్లలమే. నీవు నీ సమాజాన్ని, నీ బిడ్డలతో పాటు సమానంగా ఎప్పుడైతే నువ్వు వాళ్ళకి చదువు రూపంలోనో, ఆహారం రూపంలోనో, 10 రూపాయలు ధన సహాయం చేయటంలో అండగా ఉన్నావంటే నీవు అందరి పాలిట ఒక తల్లివి, కల్పవల్లివి అవుతావు. జై హింద్. పెద్దటువంటి వాళ్ళ పిలవడం జరిగింది, కానీ పురస్కార కార్యక్రమాలు చిన్నవారైనా మీ నుంటే మొదలు పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో ఉమారాణి and Jainab Naqviji, come to the dais. Uma, Rara. Jainab Naqviji, Sayyida Jainab Naqviji.
yes. లేదు. చూడండి మేడం ఏమన్నది, ఆ పురుషాధిక్యత అంటే వాళ్ళు రెడ్డి పేరు చెప్తున్నాను లేదో, అంటే నేను అత్తగారిని పిలుస్తాను ప్రేమతో సత్యవతి మేడాన్ని. పిఎస్ అంటే పి శ్రీదేవి రెడ్డి అని దాని అర్థం అనమాట. డాక్టర్ చెప్పాను ఐఎమ్ రైట్ బికాస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అడ్వకేట్, నాకు తెలిసి ఎట్లా చెప్పుకోవాలి. పిఎస్ అంటే శ్రీదేవి నారాయణ రెడ్డి అని చెప్తున్నా అంతే. రైట్. అమ్మ కార్యక్రమం చివరిలో చాలా బాగుంటుంది. మన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఓపికతో ఒక అర్ధ గంట మీరు కోఆపరేషన్ చేయాల్సింది. ఎందుకంటే భోజనం మన రవీంద్రబాద్ షెడ్యూల్లే ఇట్లా ఉంది. స్లాట్ ఇది 1:30 గంట 5 o'clock అంట. అటు ఇటు కాదు సమయం అనమాట. ఇటు భోజనం కాదు కాదు. అందుకొరికే భోజనం చేసిన తర్వాతనే మనం కూర్చుందాం. అన్నపూర్ణ శాంతి ఉంటే అంతా బాగుంటుంది అని చెప్పేసి కార్యక్రమం కొంచెం 3 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి మీడియా మిత్రులందరూ, సీనియర్స్ అందరూ సహకరించగలరని, జూనియర్స్ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సైదా జైనాబ్ నక్వీ ఫ్రమ్ చార్మినార్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, కార్వాన్ నుండి జైమాబాద్ పట్టణ ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అంటే ఇక ఒక మా సొంత పార్టీ అని కాదు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా మహిళలను మేము ఎంకరేజ్ చేస్తూ సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. అందరూ మన వాళ్ళే, పార్టీలు ఏవైతే ట్రస్టులు ఏమైతే ఏమైంది అందరూ మన వాళ్ళే కదా. ద గ్రేట్ పొలిటీషియన్, సీనియర్ పొలిటీషియన్, ఎంతో మందికి జీవనోపాధి కలిసిన కాట్రగడ్డ సత్యవతి గారి యొక్క అని కోరుకుంటున్న కాట్రగడ్డ సత్యవతి గారికి హృదయపూర్వక శుభాభివందనలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా. మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు అత్తగారు అని ప్రేమతో అంటారు ఎప్పుడును. నేను కూడా ఆయన ఒక కొడుకు లాగానే భావిస్తాను, నడిచి వచ్చిన కొడుకని. మహిళలను గౌరవించే మగవాళ్ళు చాలా తక్కువ. భయంతో అధికారంలో ఉన్నారు కదా మేడం గారు అని అంటారే కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఎన్నో రకాలుగా మాట్లాడతారు. హస్బెండ్ కూడా అలాగే నలుగురు ముందు ఒక రకంగా ఎంకరేజ్మెంట్ గా మాట్లాడినా 4 గోళ్ల మధ్యలో ఇంకోలా మాట్లాడతారు. కానీ అన్ని వేళలా అన్ని సందర్భాల్లో భగవాన్ విష్ణు అనే ఆయన మహిళలను గౌరవించుకుంటూ ప్రోత్సహించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా అగౌరవపరచకుండా వారిని ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అది నాకు తెలుసు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీ ముందు వయసు రీత్యా, అనుభవ రీత్యా ఇప్పటి వరకు నడిచి వచ్చిన మనిషిని నేను. కానీ ఇక్కడ నా ఎదురుకుండా ఉన్న చాలా మంది అమాయకమైన మహిళల్లాగానే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని, అంతకంటే ఎనగబడిన దాన్ని. కానీ ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట చైతన్యం మొదలవుద్ది మనలో. ఆ ఆవేశం కానీ, ఆ యొక్క మనం ముందుకు వెళ్ళాలి అనే పోరాట తత్వం కానీ ఎప్పుడైతే ఒక జ్వాల మన మనసులో ఏర్పడుతుందో ఆ రోజు నుంచి మన ఎవరు ఆపలేరు. ముఖ్యంగా మనం వదిలేయాల్సింది మనలో ఉన్నటువంటి భయాన్ని, నేర్చుకోవాల్సింది ధైర్యాన్ని. ధైర్యం, అవగాహన, చదువు, ఈ 3 ఉంటే మీరు అదిగో అక్కడెక్కడో ఉంటారు పైన. ఇప్పటి వరకు ఎదిగిన ప్రతి ఒక్క మహిళ అన్ని రకాల అవమానాలు పడిన వాళ్లే. పడరు అనేది కాదు, అట్లాగే మగవాళ్ళకు కూడా అవమానాలు ఉంటాయి. కానీ ఎక్కడ తుడిచి వేసుకుని మన కన్నీళ్లు తుడుచుకుని ఎదురుగుండా ఉన్న మన గమ్యం వైపు ప్రయాణించడమే పోరాట లక్షణం. సైనికుడు కూడా నేర్చుకునేది అదే. పిల్లవాడు ఉన్నాడు, నడక నేర్చుకునేటప్పుడు లెగుస్తాడు, బొక్కబోర్లో పడతాడు, మళ్ళీ లెగుస్తాడు, మళ్ళీ పడతాడు, లెగుస్తాడు, పడతాడు, అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత మనం ఏమంటాం, చప్పట్లు కడతాం. అలాగే మన యొక్క జీవన సరళ కూడా ఒడిదుడుకుల మధ్యలో పడుతూ లేస్తూ ముందుకు వెళ్తాం, జయం వైపుకు సాగుతాం. జై హింద్. మనం సన్మానించుకోబోతున్నాం పాటి శ్రీధర్ రెడ్డి గారిని. మిసెస్ పాటి శ్రీధర్ రెడ్డి గారికి, శ్రీదేవి రెడ్డి గారు, సారీ మేడం. సో శ్రీదేవి అంత అందంగా, చాలా బ్యూటిఫుల్ స్మైల్ ఉంది మీకు, బ్యూటిఫుల్ స్మైల్. శ్రీదేవి పేరుకి తగ్గట్టుగానే ఉంది. సో మరి శ్రీదేవి రెడ్డి గారికి సార్ సన్మానించాల్సింది. మా రెడ్డి గారికి కట్ల కింద స్మైల్ ఇచ్చినారు తప్ప వాళ్ళ అమ్మ నాయన మాలు ఇవ్వలేదు. ఏం రెడ్డి గారు? ఓకే, ఉమా అబ్బాస్ గారి చేతుల మీదుగా అలాగే ఈ
మ్యామ్ ఇద్దరు కూడా సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ పాటి శ్రీధర్ రెడ్డి గారు, షీ హాజ్ CEO ఆఫ్ శ్రీదేవి మైన్స్ అండ్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ శ్రీదేవి మైన్స్. తను కూడా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మహిళలందరికీ కూడా ఉపాధి చాలా మందికి కూడా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఇక్కడి వరకు రావడం అనేది మనకి నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. సో ఒకసారి గట్టిగా చెప్పట్లండి. మైనారిటీ పీస్ ఫౌండేషన్ అండ్ CEO ఆఫ్ FK what a beautiful skin tone and congratulations. So she has a fashion and also boutique salon kuda undi. Founder and director of Minority Peace and Foundation. So బ్యూటీనెస్ అనేది కేవలం ఫేస్ లో కాదు, మైండ్ లో ఉండాలి, మనసులో ఉండాలి అని చెప్పకనే చెప్తున్నారు ఆవిడ. సో వెన్ వీఆర్ ఇన్సైడ్ ద బ్యూటీ డెఫినెట్లీ అవుట్కమ్స్ ద బ్యూటీ, రైట్? సో అది ఆమెకి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. సో మన ట్రస్ట్ ద్వారా తను సత్కరించాల్సిందిగా చిన్న అవార్డు ప్రధానోత్సవం అయితే జరుగుతుంది. ఒకసారి గట్టిగా మ్యామ్ కి కూడా, నజరీన్ ఖాన్ కి కూడా గట్టిగా చెప్పండి. మ్యామ్ వుడ్ యు లైక్ టు టెల్? Thank you so much for appreciating me. థ్యాంక్ యూ అండి. అలాగే నెక్స్ట్ సో మెమోంటో కూడా ఇవ్వబడుతుంది మన ట్రస్ట్ ద్వారా. ఫాతిమా నజరీన్ ఖాన్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మైనారిటీ అండ్ పీస్ ఫౌండేషన్ అండ్ CEO ఆఫ్ FK బోటిక్ అండ్ సలూన్. గట్టిగా చెప్పట్లు ప్లీజ్. సాలియా सुना नहीं आ रहा मुझे. Now I call upon Hina Kazer. Hina Kausar Association. Please welcome to the dais, madam. She is teaching lot of students. So ఎవరైనా మన జీవితంలో we are like learning. Minority. సో స్టూడెంట్స్ కి టీచింగ్ నేర్పడం ఒకటే కాకుండా వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి బోల్డ్ అని సేవా కార్యక్రమాలు చేశారు. प्रेसिडेंट से माइनॉरिटी के लिए बहुत सेवा कार्यक्रम तो करता था. शी इज हेल्पिंग टू लॉट ऑफ उसका एरिया में नहीं, पूरा हैदराबाद में भी बहुत कार्यक्रम उन्होंने कर दिया. पंकुड़ी वेलफेयर एसोसिएशन एंड कैन आई नो द पंकुड़ी वेलफेयर एसोसिएशन आपका पास? आप ले रहे. So Assalamualaikum to everybody. I'm Hina Kausar and I have पंकुड़ी वेलफेयर एसोसिएशन नाम का एक NGO चलाती हूँ, जहाँ पर मैं तकरीबन 500 to 600 बच्चों को सपोर्ट करती हूँ. ऑर्फन फैमिली जिसमें जो है 5 गर्ल्स होम्स हैं और 4 बॉयज होम्स हैं और 2 जो है ओल्ड एज होम्स हैं, जिन्हें हम लोग कपड़े, ग्रोसरी, स्टेशनरी, हर चीज रिक्वायरमेंट की उन लोग को हम लोग देते हैं और हमें कोई गवर्नमेंट एड नहीं मिलता. हम 7 फ्रेंड्स हैं, हम लोग सब मिलके करते हैं. So it's all God's grace and I have 2 degree colleges where I am the director and a typical it is Pratibha Degree College, Kukatpalli, and Pragna Degree College, Chandanagar, and I am an educationist also. And I am very thankful today that I am here to be honored by all the great personalities. Thank you, ma'am. थैंक यू मैडम, थैंक यू सो मच. आज से ज्यादा लोग मम्मी डैडी को देखने के लिए वो लोग तो बहुत परेशान होता, छोड़ देते बाहर. आप देखे शायद बाहर में कितने लोग, बुढ़े लोग पूरा इसी था, मगर ओ मैम कितने बड़ा लोगों को पूरा शेल्टर दे रहे, खाना दे रहे. सो एक्चुअली वेरी सॉरी फॉर हिंदी, प्लीज अंडरस्टैंड. ओके ना, हिंदी इंग्लिश मिक्स करेंगे. सो बट वॉट एवर आई एम टेलिंग यू अंडरस्टैंड दैट माई मीनिंग. कितने लोगों को, मम्मी डैडी को, पूरा लोगों को इतना दे रहे बोले तो दैट्स रियली हैट्स ऑफ टू हर. प्लीज गिव हर बिग अप्लॉज टू देम. एंड उसके साथ आपका 7 पार्टनर्स को भी वी आर रियली अप्रिशिएट एंड रियली थैंक यू सो मच मैडम एंड यू आर इंस्पिरेशन टू लॉट ऑफ पीपल. आप लोग पूरा लोग मम्मी डैडी को पहले अच्छा से देख लो,
फिर नेक्स्ट आपका नेक्स्ट जनरेशन आपको बच्चा लोग भी आपको देखेंगे, राइट? थैंक यू एंड वी आर सो हैप्पी बीइंग हियर। Thank you all of us. Thank you everybody. Now I request to Safara Khan, CEO of Head Office, and also she has a fashion entrepreneur in Dubai also, and again I request to call her, and she is the CEO of Head Office, a fashion entrepreneur, and she is in working for at Hyderabad and also Dubai, India and Dubai. For both countries she is working. I mean, she has a company. हमारा ट्रस्ट से मैम को भी बिग अप्लॉज एंड आल्सो ब्यूटीफुल मेमेंटो फ्रॉम आवर ट्रस्ट एंड गिव हर बिग अप्लॉज टू हर। ఫ్యాషన్ ఇండస్ట్రీలో తనకంటే ఒక ముద్ర వేసుకున్నారు. ఇటు రెండు కేవలం ఇండియా ఒకటే కాకుండా దుబాయ్ లో కూడా తనకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆల్రెడీ Thank you so much for everything. Thank you very much. बट एनीवेज सो उनको बात नहीं कर रहा मगर सर्विस तो बहुत करता तो अभी पता चलेगा. So few people will work more, they talk very less. She is none other than Farah Salim. Sorry, Farah Nazrin Khan. Sorry, Safara Khan. Sorry. Right. Thank you so much, ma'am. Happy Women's Day to all of you, beautiful ladies, who's working for the society and दुनिया अच्छी दुनिया बनाने के लिए आप लोग का शुक्रिया मतलब अपनी हिम्मत और ताकत से। तो और बहुत कुछ बोला है लेकिन Happy Women's Day to all of you once again. Thank you. హైదరాబాద్ పోలీస్ మీద ముట్టడి చేసినటువంటి ఏకైక వ్యక్తి శ్రీనివాస్ గారి నాయకత్వంలో భగవాన్ ఇంటి గురించి ఎవరుగా మాట్లాడేది వర్షంలో ఒక ఫోన్ కాల్ చేస్తే 35,000 మంది వెళ్ళి సైబరాబాద్ పోలీస్ స్టేషన్ చుట్టుముట్టారు, డీజీపీ ఆఫీస్ చుట్టుముట్టారు. ప్రజల కొరకు మంచి చేస్తుంటే ఆయన నేరేపు చూపిస్తారు ఎవరు అని చెప్పేసి వర్షంలో ఒక ఫోన్ చేయగానే భగవాన్ ఇన్స్టిట్యూట్ లో జరిగిందనగానే 35,000 మంది మా అమ్మలు అక్కలు చెల్లెలు నా కొరకు వచ్చి నిలబడారు. నేను ఎక్కడో ఢిల్లీలో ఉన్నా, మా మిత్రులు చెప్పారు లైవ్ లో ప్రోగ్రామ్ వస్తుంది ఏది ఇష్యూ జరుగుతుంది హైదరాబాద్ లో అని చెప్పేసి. అంటే అంత అభిమానం వాళ్ళ కొరకు ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటా 24 గంటలు ప్రపంచంలో ఎక్కడైనా సరే. అందుకొరకు మా అమ్మ నాకు చెప్పింది ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు అమ్మలు ముఖ్యంగా అమ్మలు కుటుంబ సభ్యుల్లో ఉన్నట్టు ఆడవాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారో ఆరోగ్యంతో ఉంటారో ఆ కుటుంబం ఎప్పుడు బాగుంటది. కాబట్టి ఎప్పుడు అమ్మ అక్క చెల్లెళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనే ఒక ఆత్మీయత అభిప్రాయాన్ని చిన్నప్పుడు మా అమ్మ మా దాది నాకు నేర్పారు. కాబట్టి నేను అదే తోవలో వెళ్తున్నా, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. సో నిజంగానే చాలా మందికి వీరి గురించి తెలియదు, ఈరోజు తెలిసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. స్వరూప శశి సూర్య గారు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అక్క చెల్లెలు ఈ రోజుల్లో కొట్టుకొని గొడవలు పడి విడిపోయే రోజుల్లో మీరంతా కూడా ఇప్పటికి కూడా ఈ వయసు వరకు కూడా కలిసి పని చేస్తున్నారంటే చాలా ఆదర్శంగా చాలా మందికి నిలుస్తున్నారు. అండ్ యు ఆర్ రియల్లీ ఇన్స్పిరేషన్ టు ఆల్. అండ్ నాకన్నా సార్ కి అయితే చాలా తెలుసు ఎక్కువ. మధ్య మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నట్టే అమ్మా వీళ్ళందరి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు మేమంతా కలిసి పనులు చేశాం కాబట్టి చెప్పడానికి తీసుకుంటున్నాం మైక్ అనమాట. ఈమెకు కొద్దిగా తెలిసి కొద్దిగా తెలియక పైగా కనపడతలేదు అనమాట. ప్రాబ్లం. సో మీరందరూ కలిసి నా రిక్వెస్ట్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కలిసి చేయాల్సింది ఏంటంటే సువర్ణరెడ్డి గారు తెలంగాణలో ఆమె తిరగని గ్రామం లేదు నాకు తెలిసి. సువర్ణరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఈమె తిరగని గ్రామం లేదు, ఈమె పరిచయం లేని గ్రామం లేదు. అంతటి మహోన్నత వ్యక్తి కూడా హంబుల్గా ఉంటుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆవిడ హైదరాబాద్ లో ఉంటుంది. ఇప్పుడు నారాయణపేట జిల్లా తర్వాత మహబూబ్నగర్ జిల్లా 2 జిల్లాల మధ్యలో ఉంటుంది బార్డర్ వీళ్ళ ఊరు. కానీ ఈమె సేవా కార్యక్రమం ఎంత గొప్పదంటే ఒక ప్రభుత్వం రావడానికే
పునాది వేసినటువంటి గొప్ప మహిళ. అంటే పలానా ప్రభుత్వం నేను చెప్పను, తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రభుత్వాన్ని నిర్మించినటువంటి గొప్ప త్యాగశీలి. మా ఇద్దరి పరిచయం ఎలా ఏర్పడిందంటే విచిత్రంగా ఉంది. 2017 అనుకుంటా, 2017, 2018 మధ్యలో మా పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటే ఫర్నిచర్ కొనడానికి నేను వెళ్ళాను అనమాట నాంపల్లి. అక్కడ ఒక టీపా, ఈమె ఆల్రెడీ అక్కడ వీళ్ళ టీమ్ తో ఆల్రెడీ సరుకులు అని మాట్లాడుతుంది ఫర్నిచర్. ఒక టీపాయ్ ఆమె సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంది, మంచిగా ఉంది టీపాయ్ తెలుసు కదా, పెట్టింది. నేను కార్ దిగు లోపలికి వెళ్ళడం నాకు ఆ టీపాయ్ నచ్చింది అనమాట. వాళ్ళని పిలిచి టీపాయ్ నాకు కావాలన్నా అంటే, లేదు సార్ ఆ మేడం ఆల్రెడీ దీన్ని సెలెక్ట్ చేసి పక్క పెట్టిందంటే నేను డబల్ ఇస్తా అన్న అమౌంట్ డబల్ ఇస్తా అన్న అనగానే వాడు డైరెక్ట్ పడిపోయినాడు. తర్వాత మేడంకి ఏదో చెప్పడానికి వెళ్ళాను అనమాట. డైరెక్ట్ మేడం నా దగ్గరకు వచ్చింది. నేనేమో పంచమీన ఉంటే వెంటనే ఆమె ఇట్లా చూసింది, అంటే ఆమె స్టైల్లో చూసింది. నేను కూడా తెలియదు పాప, ఆమె తెలియదు. చూసిన తర్వాత ఏం సార్ మేము దింపి పెట్టుకున్నా, మీరు ఎట్లా మాట్లాడుతూ అట్లా అన్నది. అంటే అట్లా కాదమ్మా, ఇక్కడ ఆఫీస్ ఉంది, నేను ఇట్లా వైకుంఠం ఇట్లా ప్రభునమ్మా, ఇట్లా ప్రజల గురించా, ఇంటికి కాదా అంటే ఇంటికి కాదమ్మా, ఇట్లా టోల్స్ వస్తూ అంటే అయితే తీసుకుంటారు, బిల్ నేనే కడతా అన్నది. వద్దమ్మా నీ బిల్లు వద్దానది. అట్లా పరిచయం అయిన తర్వాత నేనేమన్నా, అమ్మ ఒకసారి మీ ఆఫీస్ లో అడిగి పెట్టండి అమ్మా అంటే నువ్వు అనలేదు ఆమె. ఎందుకో వైకుంఠం ఇట్లా ప్రభు అనగానే వస్తా సరే, ఆమె కాదు, ఆమె జనాలు వెంట అందరు నా కార్యానికి వచ్చారనమాట. ఆ రోజు మా పరిచయము ఇప్పటివరకు పవిత్రంగా అదే పరిచయం, అదే రకంగా ఉంది. వీళ్ళు భవిష్యత్తులో మంత్రి కావాలని నేను కోరుకుంటున్నా, మనసా వాచ కర్మ. అంటే ఎవరు ఎక్కడ ఏ పరిచయం, ఎవరికి ఏదో ఉంటేనే దినాబంధంగా అందరం కలుస్తా ఉంటాము. ఆ పరిచయం ఇప్పటి వరకు అట్లనే ఉంది. ఆమె మాకు ఎంతో సహకరించింది, తెర వెనుక తెర ముందనమాట రాజకీయంలో. ఇప్పుడు కూడా సహకరిస్తున్నారు మహిళల గురించి. అందుకొరికే సువర్ణరెడ్డికి మీరు అందరూ కలిసి సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దేశానికి రక్షించే వాళ్ళు ఎవరు? సైనికులు. తిండి పెట్టేది రైతులు, రైతు కూలీలు. సో అందరూ బాగుండాలి. జై జవాన్ జై కిసాన్ ఒక నానుడు ఉంది. అయితే అయిందా ఫోటో తీసుకున్నాను, తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణరెడ్డి గారు. దేశానికి సైనికులు అంటారు కదా, ఆడవాళ్ళని మనం గౌరవించుకునే అవకాశం ఈరోజు దొరికింది. సుజాత, అరుణ వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. మహిళగా చేయాలని చెప్పి దగ్గర సుజాత పెద్ద, ఆమె చిన్న అనమాట. ఇద్దరే కదా మా పెద్దలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా దూరం నుండి వచ్చారు, దాదాపు 150 కిలోమీటర్స్ వచ్చారు వీళ్ళు. చాలా సంతోషం. గోపాల్ గారు, ఎక్స్పైర్స్ మ్యాన్కి మీకు అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు, దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఆధ్యాత్మికంగానే కాకుండా యోగా పరంగానే కాకుండా అందరికి ఆరోగ్యం చైతన్యం చేస్తూ దాదాపు ఒక 20,000 మందిని చైతన్యపరిచినటువంటి వాళ్ళనమాట, ఆరోగ్యవంతం చేసింది వాళ్ళ భర్త బాలకృష్ణయ్య గారు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, నాకు తెలిసి ఈమెలాగా ఎవరు యోగా చేయలేరు. ఆమె కూర్చుందంటే మొత్తం సిస్టమే చేంజ్ అయిపోతుంది. నేను కళ్ళారా చూశాను అదంతా సిస్టము. చాలా దూరం నుండి వచ్చింది మా ఆహ్వానాన్ని మంచి చాలా సంతోషము. అంటే ఏ మారుమూల ప్రాంతాలున్నా వెతుకుతున్నాం, ఎవరు ప్రజల కొరకు సేవ చేస్తున్నారు. అట్లా వెతకంగా దొరికినటువంటి అనుభూతం యాదాదేవి గారు, వాళ్ళ హస్బెండ్ బాలకృష్ణ గారు ఎంకరేజ్మెంట్ చేస్తా ఉన్నారు. మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె आधा आधा दे देगा दोनों हिस्सा है अर्धनारीश्वर तत्व. थैंक यू सो मच.
థ్యాంక్ యూ యాదాదేవి గారు. అలాగే నేను 4-5 ఏళ్ళు అవుతుంది మేడం. 5 ఏళ్ళ నుంచి నేను యోగా అంతా మేము 20-30 మంది రోజు చేస్తుంటాం. 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చేస్తాం. యోగా చేస్తాం, ధ్యానం చేస్తాం, జపం చేస్తాం. యోగా మొత్తం అదే దాంట్లో ఉంటాం మేడం. నేను ఎప్పటి నుంచి మీరు యోగా స్టార్ట్ చేశారు? నేను 5 సంవత్సరాలు యోగా స్టార్ట్ చేసి నొప్పులు అనేది లేకుంటే చేస్తా. వాట్ ఇస్ స్పిరిట్ అండి. ఇప్పుడు యాదాదేవి గారు యోగా చేసి చూపిస్తారు. ఒకసారి గట్టిగా ఆవిడకి చెప్పట్లు. చాలా చాలు చాలు. చాలా చాలా బాగుంది. 62 సంవత్సరాల్లో కూడా తన బాడీని ఇంత ఫ్లెక్సిబుల్ గా చేస్తుందంటే మామూలు విషయం కాదు. సో మన భారతదేశానికి ఒక ఐడెంటిటీ వచ్చింది అంటే దానికి రీజన్ యోగానండి. ప్రపంచ మొత్తం కూడా ఇప్పుడు యోగా మీద దృష్టి పెడుతుంది. ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాలు కూడా కేవలం ఇండియాతో పాటు మొత్తం వరల్డ్ వైడ్ గా కూడా మనం జరుపుకుంటున్నాం జస్ట్ బికాస్ ఆఫ్ యోగా. మన భారతీయులంతా కూడా ఇప్పుడు యోగాని చాలా ఇష్టంగా సనాతన ధర్మంలో ఎంత భాగంగా ఉంటుందో అలా కుల మత అతీతంగా కూడా ఇప్పుడు యోగాని ప్రతి ఒక్కరు కూడా తీసుకొస్తున్నారు. దానికి నిజంగా యోగా పుట్టి పెరిగింది మన భారతదేశంలో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవిడ 62 ఏళ్ల వయసులో ఇంత ఫ్లెక్సిబుల్ గా చేశారంటే నిజంగా చాలా గ్రేట్. మీరు ఒక్కరు చేయడమే కాకుండా ఎంతో మంది కూడా నేర్పిస్తున్నారు. వారందరి తరఫున కూడా మేము థ్యాంక్ యూ. అండ్ రోజు 20-30 మంది. అలాగే మీ వెనక అసలు మీ బాలకృష్ణ గారు మీ ఆయన గారు ఉండి నేను నడిపిస్తున్నట్టు అదే గ్రేట్ అండి. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల ఒక ఉమెన్ ఉన్నట్టుగా సక్సెస్ఫుల్ ఉమెన్ వెనక కూడా వాళ్ళ హస్బెండ్ ఒక మెన్ ఉన్నారు. సో బాలకృష్ణ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. Now I call upon Asma Begum garu. Now I request Asma Begum garu, please come on to the stage and MLA contestant also. And మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. అండ్ ఈ రీసెంట్ గా మేడం ఇంటర్వ్యూ చూసాను, ఎంత బాగుందంటే మీరు ఒకసారి చూడండి. ఆస్మా బేగం ఇంటర్వ్యూ యూట్యూబ్ లో చూడండి, సెన్సేషన్. చాలా విషయాలు తెలియజేశారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య వచ్చినా ఏ వచ్చినా కూడా తను ఎప్పుడు కూడా హెల్ప్ ఉంటుంది. ఆ టైంలో నుంచే కూడా వాళ్ళ సమస్యలని మొత్తం గవర్నమెంట్ నుంచి లెక్చర్స్ వరకు హై అథారిటీస్ అందరూ కూడా తీసుకువెళ్ళి అప్పటి నుంచి ఒక లీడర్ గా ఉండి ఇప్పుడు జూబ్లీ హిల్స్ కంటెస్టెంట్ కూడా ఎమ్మెల్యే కంటెస్టెంట్ కూడా పార్టిసిపేట్ చేశారు. బట్ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక గొప్ప లీడర్ అవుతారనేది నాకు డెఫినెట్ గా నమ్మకం ఉంది. అండ్ ఆస్మా బేగం గారు థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ ఈ రోజు ఇక్కడ ఉండడం. Thanks ma'am, thanks for being here. So we would like to address to the audience. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. చాలా మంది ఓకే మన తెలుగు బాగుంటుంది కొంచెం, ఫస్ట్ తెలుగులో మాట్లాడదాం. సో చాలా మంది ఏమనుకుంటారంటే ముస్లిమ్స్ అంటే బయటికి రారు, అసలు పరదాల వెనకాలే ఉంటారు, చాలా మంది ఏమి అడగరు, కొట్లాడరు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ మేము పరదాతోనే బయటికి వచ్చిన, పరదాతోనే ఈరోజు కొట్లాడుతున్నా, పరదాతోనే అన్ని సాధించుకుంటా ఖచ్చితంగా. చాలా మంది అనుకుంటారు పరదా తీసేసే కొట్లాడాలా, నాకు స్వేచ్ఛ లేదని అనుకుంటారు. కానీ ఒకప్పుడు ఉండేనేమో, కానీ ఇప్పుడు అట్లా లేదు. న్యాయంగా కొట్లాడితే మా ముస్లిమ్స్ అందరు కూడా సపోర్ట్ చేస్తారు, 100% సపోర్ట్ చేస్తారు. చాలా మంది సపోర్ట్ గా ఉన్నారు నాకు, అసలు ఎవ్వరు కూడా క్రిటిసైజ్ చేయలేదు, ఈ రోజు దాకా విమర్శించలేదు. మోస్ట్లీ హిందూ ముస్లింలు అందరు కలిసి ఈ రోజు అస్మా అంటే చాలా మందికి తెలుసు అంటే అది అందరి కలయికలే, అన్ని మతాల సపోర్ట్ వల్లనే.
చాలా థ్యాంक्స్ అందరికి सबको बहुत बहुत शुक्रिया। क्यों बोले तो आज के दिन हमको जो भी कितने बात हम बोल रहे मगर वो सब बर्दाश्त करके सब लोग आज में सपोर्ट कर रहे, बहुत बहुत शुक्रिया। आगे भी हम लड़ेंगे, लड़ना सिखाएंगे, अपने जो भी है वो हम डेफिनेटली हम वो फुलफिल कर लेंगे ड्रीम्स पूरे। मैं तो आपके सबके वजह से लड़ने तैयार हूँ। ये अच्छी अपॉर्चुनिटी दिए तो भगवान सर को सबको बहुत बहुत शुक्रिया। थैंक यू सर, थैंक यू वेरी मच। ये स्टूडेंट है, डायनामिक है, उस्मानिया यूनिवर्सिटी कोलियर सिस्टम से। बहन जी मैं आपसे ये कहना चाहता నేను మీతో ఇది చెప్పాలనుకుంటున్నా। మంచి మాట చెప్పారు, సాంప్రదాయబద్ధంగా ఉంటూ अम्मा नाना गौरविंचु, माता पिता को रेस्पेक्ट देती है, हर आदमी उसका रिलीजियस को चलते हुए पहनना कपड़ा संभल के रह के है। जिहाद के लिए काम करना कोई बुरा नहीं है। जिहाद का मतलब बुराई के ऊपर सच्चाई का लड़ाई, अन्याय मीना न्याय పోరాటమే మహాభారతం అంటే జిహాద్ అన్నమాట। దాని కొరకు ఎవరు చేసినా వెల్కమ్। నేను మీకు దిస్ ఇస్ మై హంబల్ సబ్మిషన్ టు యూ। మన తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నావో, ఎన్ని పీజీ కాలేజీలు ఉన్నావో, అంటే 18 సార్లు మేజర్ అయినటువంటి యూత్ మహిళల్ని మీరు క్రోడీకరించండి। మీరు ముందుకు వస్తే తెర వెనుక మేము సహకరించి మిమ్మల్ని అందరితో మీ ఆడవాళ్ళ చేత తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయించేదాకా నా ప్రయత్నం మీకు చేస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నాను। సో మీతో పాటు ఎంతో మంది ఇన్స్పిరేషన్ ఆల్ రిలీజియస్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ। థ్యాంక్ యూ సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఫర్ దట్। థ్యాంక్ యూ సో మచ్। థ్యాంక్ యూ ఆసిమా బేగం అండ్ సో సార్ అయితే చాలా భరోసా ఇచ్చారు। ఒకసారి చెప్పండి కోరుకుంటున్నాం। అండ్ షీ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఫర్ మీడియా అండ్ ఇటు సేవా రంగాలలో టీవీ6 నుంచి తన సేవా కార్యక్రమాలు మనకు అందిస్తున్నారు। కేవలం టీవీ6 ఒకటే కాకుండా అటు స్వచ్ఛంద సంస్థలతో కూడా కలిసి పనిచేస్తూ ఇలాంటి కార్యక్రమంలో తన వంతు సహాయం చేస్తూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి నిఖిత గారికి ఇంకొకసారి గట్టిగా చెప్పట్లు। అండ్ ఇందాక ఫస్ట్ ఒక పాట పాడారు కదా గరుడ, ఆ గరుడ సాంగ్ పాడింది కూడా వాళ్ళ పాపే నిహస్వి కదా, రైట్? నిహస్వి కమాన్ చాలా చక్కగా పాట పాడింది। और एक गणेश का गाना गया तो लड़की का दुर्गा मैडम आर्टिस्ट दुर्गा बच्ची के लिए కెన్ యూ ప్లీజ్ కాల్ హర్ దట్ పూజ। చాలా చక్కగా పాట పాడారు। సో ఈరోజు మన భగవాన్ గారు ఇద్దరికి కూడా చిన్న చిరుకానుక అయితే ఇస్తున్నారు। చిన్నారులు ఇద్దరిని కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ చిరుకానుక ఇవ్వడం అనేది సంతోషనీయమైనటువంటి విషయం। సో దానికి గాను మేమంతా కూడా ఇప్పుడు కూడా చాలా రుణపడి ఉంటామండి మా పేరెంట్స్ తరపు నుంచి, అలాగే టీం సభ్యుల నుంచి కూడా మరొకసారి వీళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పు ఒకసారి గట్టిగా చెప్పండి చిన్నారులకు, అలాగే నిఖిత గారికి। సో మాధ్యమం ఏ విషయమైనా కానీ అటు జనాలకి లేదంటే బయట జనాల దగ్గర నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్గనైజర్స్కి అన్నిటికీ కూడా మాధ్యమంగా పనిచేసేది మీడియా। మరి అలాంటి మీడియా రంగంలో తనకంటూ ఒక ముద్ర వేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో విషయాలు బయటకు తీసుకొచ్చారు। దానికి గాను ఈరోజు ఈ పురస్కారం। థ్యాంక్ యూ అండి। అండ్ పూజ నీ పేరు? జోసిక పూజ నిహస్వి। సో చాలా చక్కగా పాట పాడారు। సో 1000 రూపీస్ మా భగవాన్ గారి చేతుల మీదుగా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్। సో నౌ దుర్గా గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు। సో దీన్ని చాలా మంది గుర్తుపట్టే ఉంటారు। యాక్చువల్లీ చాలా రోజులుగా తన టాలెంట్ ని చూపిస్తూ మనందరికీ కూడా దగ్గర అవుతూ ఉంటారు। ఇంట్లో కూడా ఎప్పుడు కూడా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము। అండ్ తను కేవలం సినీ ఇండస్ట్రీ కాకుండా బయట ఉన్నటువంటి కొన్ని సోషల్ యాక్టివిటీస్ లో కానీ సోషల్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ తన యొక్క ఉదార స్వభావాన్ని కూడా చూపిస్తూ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు దుర్గా గారు। అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్। అమ్మా ఈ దుర్గా మేడం గారి గురించి చెప్పాలంటే చాలా సంతోషం అనిపిస్తుంది। మేము ప్రజల గురించి, ఆడవాళ్ళ గురించి కష్టాలు పడుతున్నాం అనమాట। మా మౌంట్ నాసిర్ అపార్ట్మెంట్ కార్యాలయంలో ఎంతో మంది వేల మంది, లక్షల మంది వస్తున్నారు। దాదాపు 46 లక్షల మంది వచ్చి కడుపు దొక్కారు, మా ఆఫీస్ కడుపు దొక్కారు, తెలంగాణ సరౌండింగ్ మొత్తము। అయితే అప్పుడు ఈ మేడం ఏమన్నారంటే, మనము రియల్ హీరోలను చూస్తున్నాము, రియల్ హీరోలు అంటే సినిమాల హీరోలు చూస్తున్నాం, సినిమా యాక్ట్ చేస్తున్నాము, రియల్ హీరోలు అక్కడ ఉన్నారు, పేద ప్రజల కొరకు కష్టపడుతున్నారు, రైతుల కొరకు కష్టపడుతున్నారు రవీంద్ర భారతి దగ్గర జయమాబాద్ పార్టీ కార్యాలయం అని చెప్పేసి ఆ సినిమా షూటింగ్ వదిలిపెట్టి దాదాపు 6 నెలలు స్వచ్ఛందంగా వచ్చి
ఆమె తన సొంత ఖర్చులతో వచ్చినప్పుడు 10 మందికి భోజనాలు తీసుకొచ్చి 6 నెలలు ఇక్కడ కష్టపడి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి అన్నమాట దుర్గా ఆర్టిస్ట్ గారు. తర్వాత మళ్ళా ఆమె సినిమాలకి వెళ్ళిపోయింది గోబ్యాక్. సో థ్యాంక్ యూ మేడం, మీకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. Now I call upon Swarupa Garu. She is a social activist. So Swarupa గారిని సాధారణంగా ఉన్నారని వాటి మీద కౌన్సిలింగ్ ఇస్తూ చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు డాక్టర్ గోసియా గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ చిన్న సత్కారం మాట్లాడుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Can you have few words about your experience and all? Can you please share with us? Thank you so much. This is such a motivation. It's like empowerment to the women. I'm really motivated. These awards are meant to be very motivating and empowering and enforcing and driving forces for the women to work in the medical field, which is very struggling, especially with the families, with the children and everything. So thank you so much once again for the humble recognition. Thank you, ma'am. You raised a point that is actually true. That is medical fees and also education fees is really. ప్రతిదీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకున్నప్పుడు ప్రతి సమస్యను కూడా తీర్చుకునే అవకాశం మనలోనే ఉంది. మనలో ఆ శక్తి ఉంది. దాన్ని మనం నిరూపించుకోలేకపోతున్నాము అని అంటే ఈ రోజు ఎందుకు జరుగుతుంది మనకి ఇది, ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాము, మన పనులు మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము కార్యక్రమాలు చేశారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆఫీస్ లో ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి కలిశారు, ఇద్దరు కలిశారు. ఏమయ్యా చింత చేస్తున్నావు అంటే చింత ఏం లేదమ్మా, ఆడోళ్ళని చేతనంత చేయాలంటే ఎవరు వస్తారు ఎవరు పక్క వాళ్ళు అన్నారు. ఎందుకు రాదు సార్, మేము ఉంటా వస్తామని ఫస్ట్ ఇద్దరు కలిశారు నాతో. సరే మా 10 మంది తీసుకురాని చెప్తే 10 మంది తెచ్చారు. 10 మంది 1000 1000 10,000 అట్లా 46 లక్షలు దాటిపోయేంత వరకు సహకరించినటువంటి ఏకైక వ్యక్తి పద్మమ్మ. ఉమ్మతో తోడు తీసుకొని చాలా సహకరించారు. రాత్రి బౌలు భర్తను వదిలిపెట్టి పిల్లలు వదిలిపెట్టి 24 hours సర్వీస్ చేశారు ప్రజల గురించి, ఆడవాళ్ళ గురించి అన్నమాట. సో నేను ఎవరిని మరవలేదు. సో థ్యాంక్ యూ పద్మమ్మ గారు, మీరు ఎంతో ప్రజలకు సేవ చేసే దాంట్లో మమ్మల్ని చిన్నగా ఆవగించేంత అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంత దైవలేదు, అంత దైవలేదు. థ్యాంక్ యూ సో మచ్. తదుపరి మనం భువనేశ్వరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. భువనేశ్వరి, thank you for all women's happy women's day, international happy women's day. Okay, ఆడవాళ్ళని మహిళలందరూ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఫైనాన్షియల్ గా మంచి స్థాయిలో ఎదగాలని, మంచి మంచి బిజినెస్లలో సైంటిస్టులుగా, ఇస్రో యాక్టివిటీస్ లో సైంటిస్టులుగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రాముఖ్యత ఏంటి అంటే మహిళలకు హక్కుల కోసం పోరాడే హక్కు ఉంది. అయితే న్యూయార్క్ లో, దీన్ని హిస్టరీ పరంగా చూస్తే న్యూయార్క్ లో 1908 సంవత్సరంలో మహిళల కోసము హక్కుల కోసము పోరాడడం జరిగింది. వారి కార్మికులు వారి సామర్థ్యత నిరూపించుకోవడానికని వారి పౌరసత్వాన్ని, ఆర్థిక పరంగా వారి స్థాయిని గుర్తించుకోవడానికని పోరాటం జరిగింది. అయితే 1910లో అది అమలుపరచడం జరిగింది. కార్మిక సామర్థ్యంతో ప్రతిపాదన చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1910 నుంచి మనము అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి మహిళకు వారి స్థాయిని బట్టి వారి సామర్థ్యత నిరూపించుకునే అవకాశం కల్పించాలని ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా వివిధ రంగాలలో వారికి గుర్తింపు కలిగించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ గుర్తింపు నిలుపుకొని సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళ స్థాయిని నిరూపించుకోవాలని ఈ వేదిక పరంగా నేను కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్
ఉమెన్స్. థ్యాంక్ యూ సో మచ్. యాక్టివిస్ట్ అండ్ సోషల్ గాను పొలిటికల్ గాను తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని ఈ రోజు గుర్తింపు తెచ్చుకుందంటే మామూలు విషయమే కాదు. అండ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మా జై మహాభారత్ పార్టీ తరపు నుంచి ఒక చిన్న సత్కారం. వైకుంఠ ట్రస్ట్ అలాగే మహాభారత్ పార్టీ నుంచి విష్ణు గారు, భగవాన్ శ్రీ అనంత విష్ణు గారి చేతుల మీదుగా వారి టీం సభ్యుల అందరి చేతుల మీదుగా ఆవిడకి చిన్న సత్కారం అయితే జరుపుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే మాట్లాడతారా? అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎల్బీనగర్ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను మహిళా గ్రూప్స్ నడిపిస్తాను. ఏ మహిళలకు ఏ సహాయం కావాలన్నా కానీ చేస్తాను. ఇక్కడికి వచ్చి చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరినీ చూస్తుంటే అంటే ఈ మనం మహిళని గౌరవించే రోజు వచ్చింది. ఏంటంటే మహిళలు అన్ని రంగాలలో కూడా ముందుంటున్నాము. అందులో ఏంటంటే మహిళ ఏదైనా పని చేస్తుందంటే అందరూ వెనుకలు ఆడని చూస్తారు. కానీ మనం అన్నిట్లో ఎదిరించి ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా ముందు ఏంటంటే నాకు 4 అమ్మాయిలకు చదివించడానికి అమ్మాయిలు చదువుతారా అన్నారు. కానీ నేను అందరినీ బాగా చదివించాను. 4 అమ్మాయిల్ని, ఒక అమ్మాయిని యూరోప్ కూడా పంపించాను. ఉన్నదాంట్లో బాగా చదివిస్తున్నాను. అందులో నేను వెహికల్ నేర్చుకున్నప్పుడు కూడా అమ్మ నువ్వు వెహికల్ నడిపిస్తావా అన్నారు. కానీ నేను వెహికల్ నడిపిస్తాను. ఇక్కడ వరకు కూడా వెహికల్ పైన వచ్చాను. మహిళలు అందరూ నడిపిస్తారు. ఏంటి ఫ్లైట్ నడిపిస్తున్నారు, కార్ నడిపిస్తున్నారు. కానీ మహిళలకు ఇలాంటి సహకారం ఉంటుందని నేను అనుకోలేదు. చాలా సహకారం ఉంది. చాలా థ్యాంక్ యూ విష్ణు భగవాన్ గారికి. మీ భర్త గురించి ఆమె డ్రైవింగ్ చేసుకొచ్చింది. నేను విచిత్రమైన నా దగ్గర నుంచి సడన్ బ్రేక్ వేసింది కారు ఇందాక. ఎవరో చూస్తే శ్రీదేవి రెడ్డి గారు. థ్యాంక్ యూ మేడం. మేడం వెళ్ళకండి, అందరు మీడియా వాళ్ళు కవర్ చేసేది ఉంది. సో అన్ని రంగాల నుంచి మన మహిళల్ని ఈరోజు అడ్వకేట్ సింధు మేడం కూడా మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడను కూడా సత్కరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఐ రిక్వెస్ట్ సింధు మేడం ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో అడ్వకేట్ గా తనకంటూ ఒక గుర్తింపుని తీసుకొచ్చి ఎంతో మందికి న్యాయం కావాలి, కోర్టుల చుట్టూ తిరిగినా గానీ ఎంతో మందికి న్యాయం ఇప్పటికీ జరగలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కొన్ని కేసులు అలాగే ఉన్నాయి. కానీ ఒక పర్ఫెక్ట్ లాయర్ దగ్గరికి వెళ్తే ఈ చిటికలో అయిపోయేటువంటి సింధు గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే సో చూసారు కదండి, ఇప్పుడు మీరు చూస్తున్న మహిళలు అందరూ కూడా ఒకరు అడ్వకేట్, ఒకరు డాక్టర్, ఒకరు ఆర్టిస్ట్, ఒకరు పొలిటికల్ లీడర్, ఒకరు యూత్ లీడర్. అబ్బాబ్బా ఎన్ని రంగాలలో అందరం కూడా రాణిస్తున్నామంటే అప్పుడు ఇందాక భువనేశ్వర్ గారు చెప్పారు ఇది 1910 సంవత్సరంలో మహిళా దినోత్సవం స్టార్ట్ అయిందని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత గొప్పగా ఇప్పటి వరకు వచ్చామంటే అది నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ. రైట్. సో అలాగే ఇప్పుడు రేష్మా రాణి గారు కూడా ఉన్నారు మనతో పాటు. మరి రేష్మా రాణి గారిని కూడా పిలిచేద్దామా? I request to Reshma Rani garu on the stage please. సో ఫిలిం నగర్ నుంచి వస్తున్నటువంటి రేష్మా రాణి గారు సోషల్ వర్కర్. తను సామాజిక న్యాయం కోసం లేకపోతే సామాజిక సమస్యల కోసం తన వంతు రేష్మా రాణి గారికి మా తరఫున ఒక చిన్న సత్కారం, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఎంతో మందికి కూడా ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. అలాగే మీరు ఇలా చాలా మందికి చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చూసి ఇంకొంతమంది కూడా ఇలా చేయాలని మేము ఆశిస్తున్నాం. అండ్ దిస్ రియల్లీ వెరీ వెరీ అప్లాస్ అండ్ వెరీ హ్యాపీ టు యూ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. నేనే అనౌన్స్ చేస్తున్నా హుమా అబ్బాసి. ఈమె అదృష్టం ఏంటంటే ఒకటే మహిళ 2 ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసింది జయమాబాద్ నుంచి. ఇక్కడ ఖైరతాబాద్, అటు మహేశ్వరం. యాక్చువల్గా ఖైరతాబాద్ ఈమె పోటీ చేయాలి, యాస్మిన్ మేడం. ఆమె నామినేషన్ ఏదో ఓటర్ ప్రాబ్లం వచ్చి మీద రిజెక్ట్ అయితే ఇంకా 2 పోస్టులు ఆమె తీసుకొస్తుంది. ఈమె మహేశ్వరము ఖైరతాబాద్ నియోజకవర్గం వస్తుంది. జయమాబాద్ నుంచి పోటీ 2 సీట్స్ బాగా చేసింది. డైనమిక్ పక్కన రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేసింది మేడం. వీళ్ళంతా అక్కడ ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో గవర్నమెంట్ కొడతారు, మమ్మల్ని బయటకు దొబ్బేస్తారు, ఇది మాత్రం గ్యారెంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఉమా అబ్బాసి గారు. కుర్రం జీ కహా హై? వెరీ ద కుర్రం, ద డైనమిక్ కుర్రం, బ్రదర్ ఆఫ్ ఉమా అబ్బాసి. ప్లీజ్ కమ్ టు డయాస్. వాళ్ళ అక్క గారు
రాజకీయంగా ఎదగాలని చెప్పేసి 24 hours వాళ్ళ అక్కడికి సహకరించేటువంటి ఒక తమ్ముడి చరిత్ర ఇది. ఈర్ష్య లేదు, అసూయ లేదు. వాళ్ళ అక్క ఎక్కడ పోదామంటే అక్కడికి ఉండి వెనక ఉండి సహకరిస్తున్నారు. గ్రేట్. సొంత బ్రదర్ వాళ్ళ చిన్నతమ్మ వాళ్ళ అక్క ఎక్కడ పోదామంటే అర్ధరాత్రి లేచి వాళ్ళ అక్క పొలిటికల్ పార్టీ సహకరిస్తున్నారు. సో అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ పురం గారు. యాక్చువల్ గా మీకు వాళ్ళు గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఇంక ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అయిపోతే మీడియా మిత్రులందరూ ముందుకు వస్తున్నారు. కుక్కడపల్లి పద్మ గారి కొరకు చాలా నుండి ఎదురు చూస్తున్నారు. దుర్గా గారు వచ్చారా? కుక్కడపల్లి పద్మ గారు ఫస్ట్ టైం చూస్తున్నా. మీ సీర ఇట్లా తయారు వచ్చింది. ఎప్పుడు హడావుడిగా చుడిదారు 20 గంటలు బిజీ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా. మీరు 20 గంటలు మేమున్నా లేకున్నా ఆఫీస్లో నేను కాదు కూర్చొని పనిచేస్తాను. ఆఫీస్లో అందరికీ కోఆర్డినేట్ చేస్తాం. ఇది ప్రోగ్రామ్ తెరవెనక అందరికి ఫోన్ చేసి కోఆర్డినేట్ చేసిన సంతోషం వస్తుంది ఇన్విటేషన్ లో. సీజ్ తీసినాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంకా భవిష్యత్తు కూడా అలాగే చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధైర్యంగా గుండాయిదాన్ని ఎదుర్కొని పోరాటం చేసి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రియా సాహు వీళ్ళకందరికీ ఎప్పుడు కూడా మహిళా లోగో సపోర్ట్ చేస్తుంది. ఇలాగే మీరు మహిళల గురించి ముందుకెళ్ళండి అమ్మా. మా సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా మీకు ఉంటవి. ఇప్పుడు నందనవన పుష్ప గారిని సత్కరిస్తున్నారు. ఒక గ్రూప్ సార్, గ్రూప్ ఫోటో సార్, ఒక్కసారి గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళ కార్యక్రమం కాదు. మీరు ఇస్తున్నట్టు మీరు పర్వాలేదు సార్. మధ్యలో వచ్చింది. అలాగే ఈరోజు మీడియా కోఆర్డినేషన్ చిప్పగిరి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం మీడియా అంతా కూడా అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసాం. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. ప్లీజ్ క్లిక్ ఆన్ ద ఫోటోగ్రఫీస్. పిక్చర్స్ ఫోటోగ్రఫీస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా వస్తాయి. ఓకే సార్ మ్యామ్ ప్లీజ్ స్టార్ట్ చేసాము. కూర్చోండమ్మా, కూర్చోండి. కూర్చోండి బాబు, కూర్చోండి. సార్ మీ బ్యాగ్ వాళ్ళు కనపడతారా? అందరూ ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. అందరూ సైలెంట్ గా ఉండండి. ఒకసారి కవరేజ్ అవుతుంది కాబట్టి. చిప్పగిరి బాబు ఫోటోది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్ధిల్లాలి. నారీ శక్తి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి నారీ శక్తి. ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రవీంద్ర భారతిలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంతర్జాతీయంగా మహిళలు సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకుంటా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలోని మారుమూల ప్రాంతాల నుండి యోగ్యత గల, ప్రతిభ గల, సమాజ సేవ, రాజకీయ సేవ, వైద్య సేవ, సినీ సేవ, వ్యవసాయ రంగంలో, యోగా రంగంలో నిష్ణాతులైనటువంటి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఆణిముత్యాలను మేము వెతికి ఈ రవీంద్ర భారతి వేదిక మీదుగా వైకుంఠ ట్రస్ట్ మరియు జయ మహాభారత్ పార్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెమోంటోలు ఇచ్చి వాళ్ళని సన్మానం చేయడం జరిగింది. ఇది మా అక్కా చెల్లెలకు జరిగిన ఒక సన్మానంగా, మా అమ్మలకు జరిగిన సన్మానంగా భావిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేయడానికి వచ్చినటువంటి అన్ని రకాల మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆడవాళ్ళు బాగుంటేనే ఈ రాజ్యము బాగుంటుందని చెప్పేసి మా అమ్మగారు చెప్పేవాళ్ళు. ఏ కుటుంబంలో అయినా సరే తల్లి, అక్క, చెల్లి, ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం
సంతోషంగా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు ఆడవాళ్లకు మంచి చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఆడవాళ్ళ ఆశీర్వాదాలు కూడా మాకు ఉన్నాయి. కాబట్టి ఎత్ర నారేస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఇక్కడ జయ మహాభారత్ పార్టీ వైకుంఠ ట్రస్ట్ అసోసియేషన్ లో మేము ఎవరికైతే మెమోంటో ప్రదానం చేశామో ఒక పార్టీకి సంబంధించో, ఒక కులానికి సంబంధించో, ఒక మతానికి సంబంధించో కాదు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అన్ని మతాలకు సంబంధించి, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మేమంతా సమభావము. వాళ్ళలో యోగ్యతను బట్టే మేము సన్మానం చేశాము. సో ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి వైకుంఠ ట్రస్ట్ ద్వారా, జయ మహాభారత్ పార్టీ ద్వారా మేము తెలియపరుస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. के लिए रात भर दिन भर बहुत मेहनत किया जय महाभारत पार्टी के लिए. हाँ और శాంతం రోజా ఉన్నారు కదా, వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోయినా అనుకున్నా నేను. అమ్మా అక్కడ ఫోటో లేనా? అక్కడ ఫోటో లేదా కొంచెం షెహనాజ్ షెహనాజ్ పెద్ద బరువు కదా పట్టుకొని కూడా పెద్ద బరువు అన్నమాట. మైకు నాకు కూడా పెడతా పదా. ఇప్పుడేం బయట ఇందా ఫైన్ ఇచ్చింది కదా, అప్పుడు ఇందా ఫైన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు మళ్ళీ లేనిపోయింది. ఈ రోజు రవీంద్ర భారత్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని నలుమూలల నుండి వెతికి తీసిన మహిళా ఆణిముత్యాలను మేము సత్కరించడం జరిగింది. వ్యవసాయ రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో, సినీ రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, సాంఘిక రంగంలో, రాజకీయ రంగంలో, మరి ఇతర రంగాల్లో నిష్ణాతులైనటువంటి సమాజానికి సేవ చేసినటువంటి మహిళామూర్తుల్ని మేము వెతికి ఒక వేదిక మీదకి చేర్చి మా అందరి వైకుంఠం ట్రస్ట్ మరియు జయ మహాభారత్ పార్టీ ఆధ్వర్యంలో వారందరినీ సత్కరించడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. అంతమంది మాతృమూర్తులను సత్కరించే అవకాశం మా వైకుంఠ ట్రస్ట్ కు, జయ మహాభారత్ పార్టీకి ఈ రోజు రవీంద్ర భారత్ లో జరిగినందుకు చాలా సంతోషము. ఇటు విషయాన్ని పురస్కరించుకొని సమస్త మీడియా మమ్మల్ని కవర్ చేయడానికి వచ్చినందుకు మీడియా మిత్రులకందరికీ ధన్యవాదాలు. సమాజ సేవ చేసే వారి అందరినీ, ఆడవాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి, ఉమెన్ ఎంపవర్మెంట్ మనం రికగ్నైజ్ చేయాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ మహిళలందరికీ మరియు భారతదేశ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మీరందరూ ముఖ్యంగా రాజకీయ రంగంలో ముందుకు రావాలని, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మీరు ప్రభుత్వాలు నడపాలని చెప్పేసి సదుద్దేశంతో మేము ఆకాంక్షిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. ఇట్లు వైకుంఠ ట్రస్ట్, జయ మహాభారత్ పార్టీ, భగవాన్ శ్రీ అనంత విష్ణు.